ఇక ధనురాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉందో ఫలితాలు చూద్దాం. మూల 1, 2, 3, 4 పాదాలు, ఏ, యో, బా, బి అనేటువంటి అక్షరాలు మొదట కలిగిన వారు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, అంటే భూ, ధ, భా, ఢ అనే అక్షరాలు మొదట కలిగిన వారు, ఉత్తరాషాఢ 1వ పాదం భే అనేటువంటి అక్షరం మొదట కలిగిన వారు, వీరందరూ ధనురాశిలోకి వస్తారు. ధనురాశి వారికి ఈ సంవత్సరం ఫలితాలు ఎలా ఉన్నాయి అంటే ఆదాయం 2, వ్యయం 11. అబ్బో, ఆదాయం కంటే వ్యయం చాలా ఎక్కువగా ఉంది. రాజపూజ్యత 7, అవమానం 7. రాజపూజ్యం ఎంతో, అవమానం అంతే, ఆ రెండు సమానంగా ఉన్నాయి. అలాగే ఆదాయం కంటే వ్యయం ఎక్కువగా ఉంది. కాబట్టి ఈ సంవత్సరం ధనురాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి ఈ సంవత్సరం ఉన్నటువంటి గ్రహాల యొక్క పరిస్థితి వారికి ఒక సందేశం ఇస్తోందన్నమాట. కాబట్టి ధనురాశి వారు మంచి దైవబలంతో లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం పొందటానికి అమ్మవారి స్తోత్రాలు బాగా పఠిస్తూ, వారికి వ్యయం కంటే కూడా ఆదాయం తక్కువగా ఉండటం వల్ల శ్రీమాత యొక్క అనుగ్రహం పొందటానికి ప్రయత్నాలు చేయమని భావిస్తాం.